ఇది దేశానికి ఏమాత్రం ఉపకారం కాదు. It will never help the country. ప్రియమైన విద్యార్థులారా, Dear students, మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో నేర్చుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక విధమైనటువంటి కంకణం కట్టుకోవాలి. all students of Sri Satya Sai Institute of Higher Learning సమాజంలో ప్రవేశించి must be determined to enter into భారతీయ society. సంస్కృతిని చాటాలి, ఇంటింటికి వంటికి చాటాలి. They should propagate the culture of Bharat. వాడను కూడా ఈ సంస్కృతిని చాటాలి. They should propagate the culture of Bharat all over. ఈ సంస్కృతియే ఈ దేశమునకు ఒక వెన్నెముక. This culture is the backbone of this country. ఇలాంటి సంస్కృతిని మీరు చాటలేకపోతే మీరు చదివి ప్రయోజనం లేదు. If you do not propagate culture of Bharat, your education is useless. కేవలం అపకారం చేసినటువంటి వారు అవుతారు. You will be harming the name of the నేను institute. కోరేది ఒక్కటే, We want only one. మీరు చదివినటువంటి చదువుకు, Your education, చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు, to the institute where you study. మిమ్మల్ని ఈ విధంగా పోషించి ఏ విధమైనటువంటి నయా పైసా కూడాను మీ చేతుల తీసుకొనక మీకు చదువు చెప్పించినందుకు, For all the education you receive without any formal collection of fees. ఇది మీరు ఇవ్వాల్సినటువంటి గురు దక్షిణ. This is thing you have to offer in ఏమిటి turn. ఈ దక్షిణ? What is that? మీరు శాంతిగా ఉండి జగత్తులకు శాంతిని అందించండి. అదే నా యొక్క దక్షిణ. You be in peace and make the world peaceful. That is the one మీ thing. ద్వారా సమాజంలో ఏమాత్రం కూడా అశాంతి కలగనివ్వకుండా చూసుకోవాలి. See that you will never make this society restless. అందరి యొక్క ఐకమత్యాన్ని మనం ఆశించాలి. We should desire unity. ఐకమత్యమే బలము. Unity is strength. అంతకంటే గొప్ప బలము లేదు. There is no other greater strength. 5 వేళ్లు చేరినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు. With all the 5 fingers put together, 10 మంది it will చేరి work. పని చేస్తున్నప్పుడు నా వెనుక 9 మంది ఉంటున్నారు అనేటువంటి ధైర్యం కూడాను మనకు అందిస్తుంది. When you have men behind, you will have all the courage to కేవలం work. చదువుల గురించి చెప్పి ప్రయోజనం లేదు. No use of talking about నిత్య education. జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to know the essentials of life. కారణం ఏమనగా The reason, చదివిన చదువుకు నిత్య జీవితానికి సంబంధం లేకుండా there is no connection between the ఇది education కేవలం and the ఒక real life. గ్రంథములకు మాత్రమే ఒక అమితమైపోతున్నది అనే లిమిట్ అయిపోతున్నది. It is restricted to books alone. చాలా మంది సైన్స్ పిల్లలకు తెలుసును. Many students of science know. లాబొరేటరీలో పోతున్నారు. వాటర్ ఎట్లయింది అని ప్రశ్న వేసినప్పుడు If you ask the question, how is the water made? హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అయింది స్వామి అంటారు. They say, Swami, H2O, hydrogen, oxygen make water. కానీ ఆ విధానము నీవు గ్రంథము ద్వారా తెలుసుకొని నీ యొక్క లైబ్రరీ లోపల మీరు చూసుకుని ఉంటున్నారు. కానీ లాబొరేటరీలో దీన్ని పరిశీలన చేశారు. You go through all the combination, the constituents of water. కానీ study అది their నిత్య library. జీవితంలో ఏమి ఉపయోగం లేదే. But what is the use in daily నీ life? భోజనానికి కూర్చున్నప్పుడు నీకు దాహం ఏర్పడినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి తాగుతున్నావా? When you sit there at the dining table, do you combine hydrogen, oxygen and make water and drink? లేదు, అది కేవలం లాబొరేటరీకి మాత్రమే సంబంధించినటువంటి. It is just confined to కనుక laboratory. మీరు చదివినటువంటి చదువులు కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కి మాత్రమే సంబంధించింది. సమాజంలోకి ఏమాత్రమూ సంబంధం లేకుండా ఉంటుండాలి. So this education you received is limited to the institute but not to the మనం society. పుట్టినది, పెరిగినది, జీవించినది, అంత్యమవున్నది కూడా సమాజమునంది. Therefore birth and sustenance and elation is in కనుక society. సమాజములకు తగినటువంటి సహాయం చేయాలి. Therefore we should render service to సమాజములకు society. తగినటువంటి ఒక ఉపకారం చేయాలి. We should help everybody. సమాజంలో మనము ఒక వ్యక్తులమని భావించాలి. We should feel that we are parts of సమాజ society. గౌరవమే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే. When the society loses respect, you lose the respect. కనుక మొట్టమొదటి ఈ రెస్పెక్ట్ నీవు సెల్ఫ్ సపోర్ట్ నీవు సంపాదించుకో. Therefore respect depends on self-support. నీపైనే నీకు సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇతరులను ఏ రీతిగా నీవు విశ్వసించగలవు? If you cannot support yourself, how do you have faith in నిన్ను others? నీవు విశ్వసించాలి. You have సెల్ఫ్ faith. కాన్ఫిడెన్స్. Self-confidence is ఈ important. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఇతరులు కూడా నువ్వు విశ్వసించడు. The one without self-confidence will not have faith in others. కనుక మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. Therefore develop self-support and ఇవి self-confidence. రెండూ లేకపోతే Without these two, సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేరు. impossible to sacrifice ఈ yourself. సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేకపోతే When you do not self-sacrifice, సెల్ఫ్ రియలైజేషన్ కోట్ల మైళ్ళు దూరంగా ఉంటాయి. the self-realization will be far off, crores of miles. అనేక మంది అడుగుతుంటారు, వాట్ డూ యూ వాంట్ అని అడిగినప్పుడు ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్. Many ask, what do you want? And they say, I want self-realization. ఇది మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయలు కాదు. It is not the one available like ఇంత vegetable in the సులభంగా market. లభించేటువంటిది కాదు. It's not the one that you get served. మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. But first develop self-confidence. అప్పుడే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. Then you will attain ఎప్పుడు సెల్ఫ్ self-satisfaction. సాటిస్ఫాక్షన్ వచ్చిందో అప్పుడు సెల్ఫ్ ఇది సాక్రిఫైస్ చేస్తావు. Then where there is satisfaction, there will be sacrifice. ఇప్పుడు